నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారినటువంటి నిన్న అసెంబ్లీ చర్చలో భాగంగా ఏదైతే సబితమ్మ కన్నీరు పెట్టిందో ఆ కన్నీరే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అందరినీ అలాగే మహిళలను కూడా ఇబ్బందికరంగా గురి చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. రాష్ట్రం బంధు కూడా పిలుపునిస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒకసారి దానిపైనే మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అలాగే కాల్వ సుజాత గారు మనతో ఉన్నారు. ఒకసారి నమస్తే అక్క. నమస్తే. ఎట్లు రాక? బాగుందమ్మా. ఎట్లాక బాధపడుతురా? నిన్న జరిగిన దానికి సబితమ్మ ఏడ్చింది, కన్నీళ్ళు సిగ్గుపడుతున్నా. ఎందుకక్క? మహిళలు గుర్తొచ్చినందుకు ఈరోజు సిగ్గుపడుతున్నా. 5 ఏళ్ళు మహిళలే గుర్తు రాలేదు ఇద్దరు మేడంలకి, ఈరోజు మహిళలు గుర్తొచ్చారు. నిన్న కాదు మొన్న సభలో ఇదే సీతక్కని తిడితే ఈ మహిళలకు ఎందుకో మహిళలమని గుర్తు రాలేదు అనుకున్నా. వెనకాల నుంచి మళ్ళా కామెంట్స్ చేసారు ఇద్దరు. ఇదేనా సంస్కారం? మీకున్న సంస్కారం ఏంది? అలా మేము చేయాలంటే మొన్ననే కాంట్రవర్సీ అవుతుండే కదా, మొన్ననే మేము కూడా ధర్నాలు చేస్తుంటాం. కానీ మాకు ఒక సెన్స్ ఉంది, ఒక సభకు మర్యాద ఉన్నది. ఆ సభలో మాట్లాడాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్నటువంటి సమస్యల మీద మాట్లాడుకోవాలి, అభివృద్ధి మీద చర్చలు జరగాలి. ఇదా చర్చలు? ఇదా ఈరోజు బంధుకు పిలిపించారు? ఎందుకోసం అంటే కక్ష. బీఆర్ఎస్ చెయ్యని పనులు కాంగ్రెస్ చేస్తుంది. ఏది మహిళా సెంటిమెంట్ ఈజీగా పోతుంది కాబట్టి మహిళని తీసుకొని వచ్చి ముంగల పెట్టి ఆడుతున్న డ్రామారావుకి ఒక్కరోజు చేయగలుగుతావు, 2 రోజులు చేయగలుగుతావు, 3వ రోజు నీ సంగతి తెలుస్తారు కదా తెలంగాణ ప్రజలు. ఆల్రెడీ కుప్పకూలినరు. అసెంబ్లీ ఎలక్షన్లు అయిన తర్వాత, ఇక పార్లమెంట్ ఎలక్షన్లు అయిన తర్వాత ఉనికి పోయింది. రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏమీ లేదు, ఉండదు. కాబట్టి ఆ ఉనికిని ఉంచుకోవడం కోసమే ఆడపిల్లల్ని మహిళల్ని అడ్డం పెట్టుకొని ఆడుతున్నటువంటి డ్రామా. అడుగుతున్న ఒక సీనియర్ నాయకురాలు, ఉన్నతమైనటువంటి పదవుల్ని అలంకరించినటువంటి వ్యక్తి సబితమ్మ. నేను గౌరవిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళని గౌరవిస్తా, తన రాజకీయ అంటే సీనియారిటీని గౌరవిస్తా. నేను ఒక మహిళగా గౌరవిస్తా. ఎందుకోసం అనంటే ఇప్పుడు మీకు ఆవేశంలో వాళ్ళు రెచ్చగొడితే మీరు బాధపడి మీడియా ముందుకు వచ్చి ఏడ్చారు. నేనేమంటున్నా, ఇది నీ వెనకాలండి డ్రామా చేపిస్తున్నారు. ఆ డ్రామారావు పక్కలుండే రెచ్చగొడుతున్నాడు. పక్కల ఆడవాడు ఉంటాడు పాడి కౌశిక్, పని పాడలేదు. డ్రామారావు ఆడిస్తున్నాడు అంటున్నా. ఆమె పెయిన్కి వచ్చిండొచ్చు, ఏమన్నా ఉండిండొచ్చు, బాధ కలిగిండొచ్చు, నిజాలు బయటకు వచ్చినాయని బాధ కూడా ఉండిండొచ్చు. నేను చేసిన విషయం బయటికి చెప్పిరే, పబ్లిక్ గా చెప్పిర్రే, ఇన్ని రోజులు దాగిపెట్టి ఉన్నటువంటి విషయాలు మేము అందరం మాట్లాడడం వేలే, సభా సాక్షిగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం, నిజాలు మాట్లాడడం ఆమెకు బాధ కలిగించిండొచ్చు. ఒక సిఎల్పి దళిత నాయకుడుగా ఉన్నటువంటి అప్పుడు జరిగినటువంటి సంఘటనలు చెప్పినందుకు తనకు బాధ కలిగిండొచ్చు. బట్ నేనేమంటున్నా, మీరు ఈ డైవర్షన్ లో పడి అస్సలోడు మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడని మర్చిపోకుండా అక్క అని అడుగుతున్నా నేను సబితమ్మకి. అస్సలు సంగతి వేరే, మిమ్మల్ని రెచ్చగొడుతున్నది వేరే. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలు పూర్తిగా సంతోషంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాలు అందుతున్నాయి. కాబట్టి అది తట్టుకోలేనటువంటి స్థితిలో ఈరోజు పూర్తిగా మా ఉనికి పోయింది అని డ్రామా ఆడిపిస్తున్న డ్రామారావు. ఆ డ్రామారావు పక్కలుండి మిమ్మల్ని రెచ్చగొడుతుంటే మీరు రెచ్చిపోతున్నారు. సునీతమ్మ కూడా ఎన్నడూ కూడా మాట్లాడని ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ మీద మేము ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీలకు విధేయులుగా పనిచేస్తాం అన్నారు. అవునమ్మా, నేను కరెక్టే అంటున్నా. కానీ నువ్వు పోయేటప్పుడు కార్యకర్తలు ఎంత ఆగమైనరో నరసాపూర్లో నేను చెప్తా. నేను ఇన్ఛార్జిగా పనిచేసినాడా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో నాకు చాలా పరిచయాలు. అక్కడ వాళ్ళు ఎంతమంది బాధపడరో. నువ్వు పోయిన తర్వాత ఎవరిని పట్టించుకోకుండా నిమానాన నువ్వు వెళ్ళిపోయినావు. కానీ కార్యకర్తల్ని పట్టించుకుంటాను అబద్ధం చెప్పినది. మా కార్యకర్తలకు వస్తే మేము పనిచేస్తామన్నా, అది తప్పు. అది తప్పు అంటున్నా. మీ సొంత లాభాల కోసం పోయిన వాళ్ళు మీరు. అంటే నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేసిండో ఏమన్నాడు? రేవంత్ రెడ్డి ఏమన్నారు నాకు చెప్పండి. ఏమన్నాడు? పార్టీ మార్పు గురించి మాట్లాడిండు. బరాబర్ అంటాడు. ఎందుకన్నాడు? ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు, డెఫినెట్ గా మాట్లాడతాడు. ఎందుకంటే రామారావు వెనకాల ఉన్న అక్కల్ని నమ్ముకోకు, తీసుకొని పోయి జూబ్లీహిల్స్ బస్ స్టాండ్ లో కూర్చోబెడతారు నిన్ను అని అంటే మా విహెచ్ గారు బాగా చెప్తారు దాని గురించి. కాంగ్రెస్ ఈ రోజు తెలంగాణ ఇచ్చినందుకే ఓ తండ్రి ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర అమ్మాదే అని అడుక్కుంటుండే అని చెప్పిండు. మరి మళ్ళా ఇప్పుడు ఆల్రెడీ మస్తు సంపాదించుకున్నాడు కేటీ రామారావు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తులలో ఒక 25% ఆస్తుల్ని కైవసం చేసుకున్నాడు ఆయన. కోకాపేట భూములే కానీ, లేకపోతే మియాపూర్ భూములే కానీ, హైదరాబాద్ లో ఉన్న మాల్లో ఆయనకు ఉన్నటువంటి 20% షేరింగ్, కొత్త కన్స్ట్రక్షన్ ఏవేవైతే జరిగిందో వాళ్ళ అధికారులు అన్ని చోట్ల పెద్ద అన్ని చేస్తారు. 7 నెలలకి అంత అయిపోయింది. 10 ఏళ్ళు సర్వనాశనం చేశారు. చెడపాలంటే ఒక్క నిమిషం కాదు, పాడు చేయాలి. చెడిపిన దాన్ని మళ్ళా మంచిగా చేయాలంటే ఏళ్ళు పడవచ్చు, యుగాలు పట్టవచ్చు, తరాలు పట్టవచ్చు, ఏమన్నా అవుతుంది కదా.
సరే పాడు చేయడానికి ఇప్పుడు నీ కెమెరా ఉంది, ఓ 2-3 లక్షలు పెట్టి కొన్నావు, 5 లక్షలు పెట్టి కొన్నావు, నేను ఒక్క నిమిషం ఇట్లా పట్టుకొని కింద పడేస్తే పగిలిపోతుంది. అది పాడు చేయడానికి ఎంతసేపు కాదు, కానీ దాన్ని కొనడానికి విలువైనటువంటి డబ్బుని సమకూర్చడానికి టైం పట్టదా? మరి అదే ఉంటుంది. ఈరోజు తెలంగాణలో మీరు చేసినటువంటి విధ్వంసాలు, స్కాములు బయటికి తీయాలి, దాని మీద మీకు పద్మవ్యూహం మొత్తం అల్లాలి, అల్లినాక తీసుకొని పోయి లోపల పడేయాలి. అది మొత్తం మీరు చేసిన అభియోగాలు, మీ మీద ఉన్నటువంటి అభియోగాలే కానీ మీరు చేసిన స్కాములు పూర్తి స్థాయిలో బయట పెట్టాలి కదా. ఒకటే రోజు తీసుకొని పోయి మీకు జైల్లో పెడితే మీ చుట్టాలతోని బెయిల్ తెప్పించుకుంటారు. ఓకే, పార్టీ మార్పుల గురించి ఒక పార్టీ మారొచ్చిన వ్యక్తి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటారు? పార్టీ మారి గౌరవంగా మారి, మీలాగా ఉన్న పార్టీలో ఉన్న పార్టీకి ఉనికి లేకుండా చేసి మారలేదు. ఆల్రెడీ తెలంగాణలో టీడీపీ పార్టీ ఎక్కువగా లేకుండే, ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా వీళ్ళు తీసేసుకున్నారు. అప్పుడు మాకు 12 మంది ఎమ్మెల్యేలు, అంటే 22 మంది గెలిస్తే 12 మంది మిగిలినరు, 10 మంది వెళ్ళిపోయారు. నేను చెప్తా, మీరు అడిగిన దానికి పూర్తి స్థాయిలో ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ, ఎందుకంటే ప్రజలు మళ్ళీ నాకు కింద కామెంట్ పెడతారు, దానికి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చేటప్పుడు వీళ్ళలాగా దొంగసాటుగా పోయి విలీనం చేయండి అని గవర్నర్కి ఏమన్నా తీసుకొని పోయి లెటర్ ఇచ్చేసి వచ్చిండా? ఒక దళిత సిఎల్పి ఉండడం నచ్చగానే కదా. కేసీఆర్ కి నచ్చకపోవడం సబితమ్మతో ఆడిచ్చిన డ్రామా కదా ఆ రోజు. ఇంతమందిని తీసుకొని పోయి అదే రోజు లెటర్ ఇచ్చి రాలేదా సబితమ్మ? మళ్ళీ నిన్న 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ళకు అనర్హత వేటేయమని లెటర్ ఇచ్చింది సబితమ్మ కదా. మరి ఈ రోజు అనర్హత వేటేయాలంటే ఆ రోజు మీ మీద ఏమేయాలి? నేను అడుగుతున్నా, వీటికి ఆన్సర్స్ ఉన్నాయా వీళ్ళ దగ్గర? అవన్నీ బయటకు వచ్చిన నిజాలు కాబట్టి తట్టుకోలేని ఆవేదనతో బాధతో ఏడ్చింది. లోపల బాధ వేరే ఆమెది, నా నిజాలన్నీ బయట పెట్టింది కదా అని ఆ బాధ. కానీ బట్టి గారి మీద కోపం చూపించింది ఆమె వచ్చి. ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు అని అంటే మరి ఆ రోజు నువ్వు చేసినటువంటి బాధ లోపల పెయిన్ ఎంత ఉండొచ్చు. సిఎల్పి ఇంటికి పోయి అడిగితే నువ్వు పట్టించుకోకుండా పార్టీ మారను. నీ కొడుకుకి ఎంపీ టికెట్ ఇచ్చిందమ్మా, 2 సార్లు మంత్రిని చేసిందమ్మా, దేశంలోనే ఎవ్వరు చేయనంత పెద్ద పని నీకు ఇచ్చిందమ్మా రాజశేఖర్ రెడ్డి గారు. చెల్లెమ్మ అని పిలుచుకొని నీకు బిరుదు ఇచ్చిండమ్మా. ఒక హోంశాఖ మంత్రినే దేశంలో ఎవ్వరు కూడా ఇవ్వకపోతే తొలి మహిళా హోంశాఖ మంత్రి అమ్మ. లేకపోతే కాంగ్రెస్ లేకుంటే నీ కావునికి ఎక్కడి నుంచి వస్తుండే? ఇందిరన్న చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పోయి నిన్ను ఆహ్వానించింది, కాంగ్రెస్ లోకి తీసుకొని వచ్చింది. లేకపోతే నేను చూసిన కదా, నాకు ఇందిరన్నతోని మా కుటుంబానికి ఓ 30 ఏళ్ల అనుబంధం ఉన్నది. మరి నేను స్వయంగా చూసిన కదా, తన హౌస్ వైఫే. ఇందిరన్న ఎంత పెద్ద పెద్ద పదవులు చేసినా కూడా టీడీపీలో ఆమె ఏం పోయి ఎమ్మెల్యే మంత్రి కాలేకుండా ఏ రాజు కూడా. కానీ కాంగ్రెస్ అంత మంచి పదవి అవకాశం ఇచ్చింది కదా నీకు. మరి తిన్నిటి వాసాలు ఎట్లా లెక్క పెట్టినావు అమ్మా నువ్వు? ఇప్పుడు కాంగ్రెస్ లోకే వచ్చిండ్రు అనుకుందాం ఒక 10 మంది ఎమ్మెల్యేలు, కానీ వాళ్ళకేం మేమేమి అభివృద్ధి కోసం వచ్చినామని చెప్పుకోమనట్లేదు కదా. మీరు ఎందుకు చెప్పినా ముచ్చట? నువ్వు మంత్రి తెచ్చుకున్నావు. వరంగల్ గెలిచినటువంటి ఆయన వెంకట్రామరెడ్డి ఆయన పేరేమో ఉంది కదా, ఆయన భార్య జ్యోతికి జిల్లా పరిషత్ చైర్మన్ వచ్చింది, ఇంకొకరికి విప్ వచ్చింది, ఒకరికి కాంట్రాక్ట్ వచ్చింది. మా తాండూరు ఎమ్మెల్యే దొంగకి రోహిత్ రెడ్డికి కాళేశ్వరంలో కాంట్రాక్ట్లు దొరికినాయి. ఇవన్నీ మీరు సొంత లాభాల కోసం పోయి కాంగ్రెస్ పార్టీని బదలం చేసి ప్రజలు మిమ్మల్ని గౌరవించి ఓటేసిన ప్రజల్ని మోసం చేసి మీరు ఆ రోజు విలీనం అనే మాట మీరు ఓనుంటారు. 2-3 ఒక్కొక్కరు పోయి మూసుకొని వెళ్ళిపోనుంటారు. మా పార్టీని విలీనం చేస్తామని పోయి గవర్నర్ గారికి లెటర్ ఇస్తే ఆ పెయిన్ ఎట్లుంటది చెప్పండి. ఓకే సరే, ఇదే సబితా ఇంద్రారెడ్డి రేపు కాంగ్రెస్ లోకి మారితే తీసుకుంటారా? అది మా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. నేనెందుకు, నేనెవరు? నేను ఒక స్పోక్స్ పర్సన్ని, నా స్థాయి చైర్మన్ వరకు. కానీ నా పార్టీని ఎవరన్నా అంటే అడిగే అధికారం, ప్రశ్నించే అధికారం వరకు నా దగ్గర ఉన్నది. ఆమె వచ్చేట ఆమె ఉంటే గింతలోలి చెయ్యదు. మేము తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. గౌరవంగా రేవంత్ రెడ్డి పార్టీ మారిండని చెప్తారు. చంద్రబాబు నాయుడు ఏమన్నా వచ్చి లొలి చేసిండా? నాకు తెలియకుండా వెళ్ళిపోయిండు, మోసం చేసిండు, టీడీపీకి అని ఏమన్నా లొలి చేసిండా? ఏమనకపోతే బయట వాళ్ళకేంది? మేము అన్నాం కదా, మా సిఎల్పిని విలీనం చేస్తున్నాం, ప్రజాపక్షాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో కొట్లాడే సిఎల్పిని విలీనం చేస్తున్నాం. కేసీఆర్ కావాల్సింది అదే. 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన మా 12 మందిని చేర్చుకొని 100 మందిని చేసుకున్న కౌరవ సైన్యాన్ని చేసుకున్నటువంటి కేసీఆర్కి మా 12 మంది ఎందుకు తక్కబడ్డారు అంటే, ఒక దళితుడు సిఎల్పిగా అసెంబ్లీలో కూర్చొని కేసీఆర్ ప్రశ్నించొద్దు. మేము ఏ బిల్లులు పాస్ చేసుకున్నా మాకు ప్రతిపక్షం ఉండొద్దనే కదా నీ వైఖరి. నువ్వు చేసింది. మరి ఇలా తెలంగాణ ప్రజలు 64 సీట్లు ఇచ్చినాక మళ్ళీ ఎందుకు విలీనం చేసుకుంటారు? వాళ్ళని అడుగుండి. గెలిచిన 8 రోజులకే ప్రభుత్వం పడిపోతుందన్న ప్రశ్నించడానికి అడుగుండి, మమ్మల్ని కాదు మీరు అడగాల్సింది. అంటే ఎందుకు భయపడతాం? అసలు 100 మంది వచ్చినా భయపడం. భయం అంటే ఎంతో చూపించిన భయం, మీరు భయపడాలనే చూపించిన. ఓకే, గతంలో రాళ్ళించుకొని కొట్టురు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా వీళ్ళని దేంతో కొట్టమంటారు? మరి నువ్వు చేసినటువంటి ఒకటే ఫస్ట్ నీ క్వశ్చన్ కి నా ఆన్సర్ ఒకటే. నువ్వు 100 ప్రశ్నలు అడిగినా నా ఆన్సర్ అదే ఉంటది.
ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కూల్చేస్తా అనే దమ్ము ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం నీకు ఎవరు ఇచ్చారు? నువ్వు మా పార్టీని కూల్చేస్తా అన్నావు కదా, 39 మంది ఉన్నందుకే నీకు అహంకారం ధైర్యం ఉంది కదా. మరి ఆ 39 మందిలో సగం ఇటు వస్తే నీకేం ధైర్యం ఉంటుంది? అయితే బీజేపీని పెట్టుకొని డ్రామా ఆడతావు, లేకపోతే నీ 39 మంది. అందుకనే నీ మెజార్టీ తగ్గితే నువ్వు ప్రజల పక్షాన మాట్లాడడం నేర్చుతావు, లేకపోతే పొద్దుగా లేస్తే పార్టీని పడేస్తాం, మేము 6 నెలలకే అధికారం వస్తాం. గిదికా నీకు ఇచ్చింది ప్రతిపక్షంలో? నువ్వు చేసిన తప్పుడు పనులకే నిన్ను ఆడ కూర్చోబెట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మిరు కాబట్టి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ప్రజల తీర్పు ఫైనల్, ప్రజల తీర్పు శిరాధారం, ప్రజల తీర్పు జస్టిస్. మరి ఆ తీర్పుకి నువ్వు అగెనెస్ట్గా పోతా అంటే 12 రాష్ట్రాల్లో కూల్చేసిన బీజేపీ సాల్ వచ్చిందా నీకు? వాళ్ళు ఏం చేసారో నువ్వు అది చేస్తావా వాళ్ళని అడ్డం పెట్టుకొని? కాబట్టి మీ ఈ తలకెక్కిన కండ్లని నేలకు దింపాలని ఆ 10 మంది వస్తే పార్టీలోకి ఆహ్వానించు. ఓకే, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర మహిళలందరినీ కించపరిచే విధంగా ఉన్నాయి. ఎవరన్నారు? వాళ్ళిద్దరు అంటే మన తెలంగాణ రాష్ట్రం మొత్తం అని ఎట్లా అంటారు? నేనున్నా కదా, నేను కూడా ఒక మహిళనే కదా తెలంగాణలో. మరి మాకు మహిళల్ని గౌరవించకనే మేము ఈ స్థాయిలోకి వచ్చినామా? ఎప్పుడన్నా చూసిండ్రా మీరు? మా కాంగ్రెస్ పార్టీలో మహిళలకు గౌరవించకపోవడం మీ మీడియా సోదరులు ఎప్పుడన్నా చూసిండ్రా? అదే కేసీఆర్ సిగ్గు లేదా అన్న డీకే అన్నకి మేము అల్లే తిట్టలేదు కదా, ఇదే సబితమ్మ అన్నది కదా. చెప్పండి, మేము ఇంకా సిగ్గు లేదా అదే ఇదా అని అనలేదు. మహిళలకు జరుగుతున్న అఘాయిత్యాల మీద ఈ 2 మంత్రులు ఉండరు. అప్పుడు ఏం నోరు తెరవని వాళ్ళు? ఒక ఆమె మహిళా కమిషన్ చైర్మన్, కేబినెట్ హోదా ఉన్నాం, ఒక ఆమె విద్యాశాఖ మంత్రి. 2 మహిళలకు గుర్తు రాలేదా? కానీ తొలి కేబినెట్ లో మంత్రులకు స్థానం ఇచ్చారు మహిళలకి. ఆ రోజు లేనటువంటి గౌరవం ఈ రోజు యాదొచ్చిందా కేటీఆర్ కి? మహిళలు అంటే ఆడవాళ్ళు కాదా నీకు? మంత్రులు అంటే మరి ఆ రోజు గెలిచారు కదా 5-6 మంది, వాళ్ళకి ఎందుకు ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు? అప్పుడు నీకు గౌరవం గుర్తు రాలేదా? సమాజంలో ఉన్న 50% మహిళలు నీకు గుర్తు రాలేదా? ప్రజల పక్షాన మాట్లాడే గొంతులు ఉండాలని నీకు తెలియదా? మహిళల సమస్యలు మహిళలు తెచ్చుకోవాలి. ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తున్నా, ఆడపిల్లలు శానిటరీ ప్యాడ్ గురించి మాట్లాడితే కేటీఆర్ ఇచ్చిండు దానికి ఆన్సర్. ఆ రోజు మహిళా మంత్రి లేనందుకే కదా. ఆ రోజు మా మహిళల్ని అవమానించినట్టు కాదా? ఎవరిని అవమానిస్తున్నావు శానిటరీ ప్యాడ్ గురించి మాట్లాడి? ఈ రోజు నేను అడుగుతున్నా కేటీఆర్ కి, సబితమ్మకి, ఇదే సునీతమ్మకి, మా ఇంట్లో తిని పక్కింటోళ్ళ ఇంట్లో పోయి కక్కినట్టున్నది ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళు బలంగా మేము అడుగుతున్నాం. కేటీఆర్ ఆ పక్కన ఉన్నటువంటి ఆయన పేరు ఏంది, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడిగట్టెట్టి పాడి కౌశిక్ రెడ్డికి చెప్తున్నా, మీరు క్షమాపణ చెప్పండి ముందు. మా సీతక్క గురించి గుర్తురాలే? ఈ 2 మహిళలు ఏం చేసిండ్రు? ఆ రోజు వెనకాల నుంచి గబ్బు కామెంట్లు చేసిండ్రు. ఆ రోజు సీతక్క మహిళ అని గుర్తురాలే? ఆదివాసి అని గుర్తురాలే? అంటే గిరిజన మహిళ కాబట్టి ఆమె మీద మీకు అంత చులకన్నా? మా దగ్గర కూడా ఉన్నాయి ఆన్సర్స్. ఏడ్చినందుకు కాదు, అదేమో అంటారు అత్త తిట్టినందుకు కాదు, కోడలు వెక్కిరించినందుకు, అది తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టుంది వీళ్ళ వ్యవహారం. ఇప్పుడు ఈ బంధువులకు పిలుపునిస్తారు, వీటికి మద్దతు తెలుపుతారు ఒక మహిళగా మరి లేదా? ఇందాక చెప్పినంత స్టోరీని రామాయణం అని తిని పనేమీ లేదు. ఇంకేం చేయాలి? నేను సునీతమ్మకి మై హంబుల్ రిక్వెస్ట్, అమ్మా కేటీఆర్ ట్రాప్ లో పడి మహిళల్ని అడ్డం పెట్టుకొని ఆడుతున్నటువంటి ట్రాప్ లో పడుతురంటే మీరు మమ్మల్ని మోసం చేసిపోయారు. కాంగ్రెస్ అమాయక పార్టీ, మంచి పార్టీ, మేము స్వేచ్ఛ ఇచ్చిన పార్టీ కాబట్టి మీరు మమ్మల్ని మోసం చేసిపోయారు. కానీ కేటీఆర్ అట్లాంటి వాడు కాదు, మిమ్మల్నే కథం చేస్తాడు. ఇది గుర్తుంచుకోమని చెప్తున్నాను. ఓకే, ఈ 6 గ్యారంటీలను ఇవన్నింటినీ తప్పుదో పట్టియానికే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతుంది గేమ్ అని చెప్పేసి అంటారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతుంది. కొత్త క్వశ్చన్ వేసిన బీఆర్ఎస్ అంటారు. 6 గ్యారంటీల గురించి మాటలు లేవు. ఏవైతే నిన్న మొన్న ఏదైతే నిధులు అన్నదమ్ముల పాలల పంచాయతీలో పోయి మధ్యలో ఎవడో వస్తే ఇద్దరు కలిసి వాళ్ళని కొట్టినట్టున్నది. వీళ్ళు అన్నదమ్ములాగానే ఉంది కదా ఇప్పుడు. ఎవరు అన్నదమ్ములు? ఎంతసేపు అది చేసి ఇది చేసి అని చెప్పి నేను అదే అడుగుతున్నా. ఈ రోజు నేను ప్రశ్నించేది, ఉన్నటువంటి సమయంలో మంచి పనుల కోసం వాడండి, మంచి పనులను సమర్థించండి, అవసరం ఉన్న చోట సలహాలు ఇవ్వండి అంటున్నాం మేము. కేసీఆర్ ఏమో సభకు రాడు, కేటీఆర్ ఏమో అనవసరమైన వ్యవహారం చేస్తాడు. సమస్యల మీద ఎవరు మాట్లాడాలి? సభకు వస్తే అందరు భయపడతారని చెప్పేసి అసలేదంట. కాంగ్రెస్ వాళ్ళు భయపడతారు అంటారు. సింహం అంట. అబ్బా మేము భయపడుతున్నాం అమ్మా, చాలా భయపడుతున్నాము కేసీఆర్ ని చూసి, చాలా భయపడుతున్నాము. అందుకనే మా వెంకన్న బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని వచ్చిండు, ఏదైనా షూట్ చేస్తారేమో అని భయంతోని. సభలో కూడా అంత భద్రత లేదంటారు. అందుకనే మేము బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని వచ్చినాం, మాకు భయపడి చంపుతారేమో అని. అంటే కేసీఆర్ వస్తే తట్టుకోగలుగుతుందా కాంగ్రెస్? అమ్మను మాకు కూడా అదే ఉంది. ఏమైంది? ఆగమైపోయి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. ఏడాగమైంది. ఫస్ట్ రోజు వస్తే మాట్లాడేది ఉండదు కాబట్టి వచ్చిండు, అటెండెన్స్ మీద సంతకం పెట్టిడు, పోయి మళ్ళీ అసెంబ్లీలో ఉన్న పిల్లలందరూ అంటే స్వేచ్ఛగా మాట్లాడుకోవాలంటే నేను ఉండదు కాబట్టి ఉంటలేనని చెప్పేసి. ఏ పిల్లలు?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిల్లలు అంటారా? ఎమ్మెల్యేలు పిల్లలు చిన్నోళ్ళే అంటారా? అందరూ. వాళ్ళు ప్రజాప్రతినిధులు, బాధ్యత కలిగిన 2.5-3 లక్షల మందికి జవాబుదారీ ఉన్నటువంటి ఆ అసెంబ్లీ నాయకులు వాళ్ళు. ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రాకపోతే అంటే పిల్లల్లాగానే చూసినట్టున్నాడు. ఇప్పటిదాకా 100 మంది పిల్లల్లాగా నా ముందు మీరంతా బచ్చగాలు పోడరా అన్నట్టున్నాడు. ఆ 100 మంది కేసీఆర్ ని అసెంబ్లీకి రాకపోతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. నువ్వు అడిగేటోటికి అన్నిటి చెప్పాలనా? చెప్పు, నా దగ్గర సమాధానం ఏమన్నా ఇంత ఇన్ని రోజులు బచ్చగాళ్ళలాగానే చూసిండే 100 మందికి అంటున్నా నేను. పిల్లలు తట్టుకోలేరు అని అంటే ఎందుకు మరి రాజీనామా చేయి, పిల్లగాడు వచ్చి నిలబడతాడు ఎవరన్నా. ఫైనల్ గా సబితమ్మకు మద్దతు తెలుపుతురా లేదా? మళ్ళీ అదే అంటావు రామాయణ మంత్రిని రాముని తెలుపుతురా లేదా? మా ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ క్షమాపణ చెప్పమను. మా సిఎల్పి గత సిఎల్పి నాయకుడు ఒక దళిత నాయకుడు అయినటువంటి బట్టి విక్రమార్క గారికి ఫస్ట్ క్షమాపణ చెప్పమను. మా పార్టీలో సిఎల్పి లేకుండా విలీనం చేసిపోయినందుకు ఆమెనే లెటర్ ఇచ్చింది పోయి గవర్నర్ గారు. కాబట్టి ఫస్ట్ ఆమె క్షమాపణ చెప్పమని, తర్వాత మేము ఆలోచిస్తాం. అంటే డిప్యూటీ సీఎం మీద మీకు కాంగ్రెస్ కు ప్రేమ ఉందా? అందరి మీద ఉంటాయి. డిప్యూటీ సీఎం మీద ఒకటి దళితుడు అని పసాలు అన్నారు కదా, ఆయన మీద ప్రేమ ఉందా పార్టీకి? ప్రేమ లేకపోతే ఈ రోజు డిప్యూటీ సీఎం కాకుండా మరి సీఎం ఎందుకు వెళ్ళారు? సుదీర్ఘ కాలం అందులోనే అదే పార్టీ. ఆ ఈక్వేషన్లు మీరు ఏఐసిసితో మాట్లాడుకోండి. ఆ ఈక్వేషన్లు ఎవరు ఏం చేసిరు, ఎంత చేసిరు, వాళ్ళ పరిధి ఏంది, వాళ్ళకి ఎంతవరకు ఎవరెవరు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో. అఫ్ కోర్స్ ఒక్కరికే ఇవ్వాలి కాబట్టి ఇచ్చిర్రు. మళ్ళీ ఒకసారి అవకాశం రాదని ఎందుకు అనుకుంటారు? మస్తు ఉంటది రాజకీయ వ్యతిరేకత పెరిగింది కదా రాష్ట్రంలో ఇప్పటికీ. ఎవరి మీద? ప్రభు అటు ఇవాళ జీవో 46 వాళ్ళు కూడా అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. నేనేం చెప్తున్నా, మేము స్వేచ్ఛ ఇచ్చినాం, వాళ్ళకు ప్రశ్నించే హక్కు ఇచ్చినాం, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ధర్నా చౌక్ ఓపెన్ పెట్టినాం. ఎవరన్నా సమస్యలు, గత ముఖ్యమంత్రి చచ్చిపోతే కూడా పలకనోడు, మా ముఖ్యమంత్రి సమస్య ఉండంగానే తెల్లారి సమస్యను పరిష్కారం చేస్తున్నాడు. సమస్యలు లేకపోతే రాష్ట్రంలో నాయకులు ఏం అవసరం ఉంటుంది? సమస్యలు ఉంటేనే మేము అవసరం కదా. రాజకీయ నేను ఒక్క నిమిషం విను, నేను అన్ని చెప్తున్నా, నీకు అర్థం కావట్లేదు నా భాష. ప్రశ్నలు ఉంటేనే జవాబులు దొరుకుతాయి, సమస్యలు ఉంటేనే పవర్ కావాలి, అధికారం కావాలి, రాజకీయ పార్టీలు కావాలి. సమస్యలు ఉన్న చోట రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా దాని మీద స్పందించి సమస్యల్ని పరిష్కారం చేస్తున్నారు. ఏం అడిగితే తెల్లారే నెరవేరుతున్నది. సమస్యలందరూ కేసీఆర్ 10 ఏళ్ల లోపల ఒక్క ఉద్యోగం వేయకున్నా ఎవడు మాట్లాడలేదు. ఇప్పుడు అన్ని ఉద్యోగాలు ఇస్తున్నా రెచ్చగొడుతున్నారు వాళ్ళని. అయినా కూడా వాళ్ళకి నిజంగా సమస్యలు ఉంటే తప్పకుండా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది, వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తుంది. మాకు ప్రశ్నించేవాడే కావాలి. మేము ఇళ్లలో 4 గోడల మధ్యలో పండుకోవాలి, లేకపోతే 2 గంటలు కూడా పని చేయకుండా ప్రభుత్వం ఇచ్చిన జీతం తీసుకోవాలని మాకెవ్వరికీ లేదు. ఈరోజు నేను ఒకటి క్లియర్గా చెప్తున్నా, మా ముఖ్యమంత్రి 14 గంటలు పనిచేస్తున్నాడు. దాంతోపాటు మా క్యాబినెట్ అంతా కూడా అంతకన్నా ఎక్కువగా పనిచేస్తుంది. గత 10 ఏళ్లలో ఎన్నడూ కూడా అసెంబ్లీ కాదు, దేశ చరిత్రలోనే లేనంత రాత్రి 3 గంటల వరకు అసెంబ్లీ జరిగింది. ఇంతకన్నా ఎక్కువగా ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి ఇంకేం కావాలి? ప్రజా సమస్యలు నేను అదే అంటున్నా, అడ్డమైన చర్చలకు పోకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడండి. ఆ సమస్యలకు పరిష్కారం మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము చేస్తాం. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క.